లోక ప్రయోజనానికి, లోక శాంతికి, లోక సమృద్ధికి పనికొచ్చేటువంటి శ్రీకరమైన, మంగళకరమైన, ఐశ్వర్య సంశోభితమైన అంశముందు అదంతా నా యొక్క తేజోంశ సంభవం, నా తేజస్సులోని అంశతో సంభవించింది. ప్రతి మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే 6 గుణాల్లో ఒక గుణం తేజం లోపల అంశ మళ్ళీ అందులో చాలా బాగా. అసలు మీరు అద్భుతమైనటువంటి లాయర్ అనిపించారు మీరు. అంటే ఆ బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ ఎక్కడో మనం డిస్కషన్స్ ప్రారంభంలో మొదలు పెట్టాం. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాం శశేషత భగవత్ శబ్దవాచ్య అని మొదలుపెట్టాం. కరెక్ట్గా మీరు పాయింట్ని బట్టి గ్రాప్స్ చేశారు 100%. ఆయన చెబుతుంది మమ తేజో అంశ సంభవం. 6 షాడ్గుణ్యములో ఒక తేజస్సులోని ఒకనొక్క అంశ. అది ఎంతో కూడా అసలు అంశకి సంఖ్య చెప్పలేదంటే అసలు సంఖ్య చెప్పడానికి కూడా లేనంత అంశ. అంటే ఎంత తక్కువ అంశ, క్యాలిక్యులేట్ చేయలేనంత స్వల్ప అంశతో ఆయన ఈ ప్రపంచంలో మనందరం గొప్పవి గొప్పవి అనుకునే వాటంటే తయారు చేసేస్తున్నాడు. వాటన్నిట్లో ఆయన ఆ అంశం ఉండబట్టి అవి అలా అయ్యాయి. ఆయన అంశ వాటిలో ఉండబట్టే ఇందుకు విష్ణు సహస్రనామాలు ఇదే మాట మళ్ళీ వస్తుంది. మంగళం మంగళానాంచ. ఇందాక అనుకున్నామే, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక చోట ఒక సత్యం ఉంటే పదే పదే ఆ సత్యం వస్తుంది. ముక్కలు పట్టుకొని కొట్టుకోకూడదు. చిన్న చిన్న ముక్కలు శ్లోకం మొత్తంలో ముందే ఉందో, పక్కనే ఉందో, పైనే ఉందో, వెనకే ఉందో, పూర్వాపర విజ్ఞాన విచక్షణ విలక్షణమైనటువంటి అర్థాలేంటో తెలుసుకోకుండా ఆ ఒక్క పదం తీసుకొని పదం ఉంది కాబట్టి ఒకటో తరగతి పిల్లవాడిలాగా యథాశ్రుత గ్రాహ్యం లాగా. అంటే సహజంగా మన వాళ్ళు ఒక కథ చెప్తారు. ఏమిటా కథ అంటే, ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నాడు. గురువుగారు చెప్పారు, నాయన బ్రహ్మం నాలో ఉంది, నీలో ఉంది, అంతటా ఉంది, పరమాత్మ అంతటా ఉన్నాడు, సర్వవ్యాపకుడై ఉన్నాడు భగవానుడు అని చెప్పాడు. విశ్వం విష్ణుమయం జగత్ అని పురాణం మనకి చిత్రం రమ్యేతే తం త్రిభువన వపుషం విష్ణు మీశం నమామి అని మనం ధ్యానం చేస్తాం శ్రీ విష్ణు సహస్రనామంలో. ఈ ముల్లోకములు కూడా ఆయన దేహంలో, ఆయన దివ్య మంగళ విగ్రహంలో రమిస్తున్నాయి. భూగులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులాది సకల జగం రమిస్తోంది ఆయన గర్భంలో చదువుతాం మనం. అలాంటి పరమాత్మ అందరిలో ఉన్నాడని చెప్పాడు గురువు. ఇంకా చెప్తున్నాడు, నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని లేచేసాడు శిష్యుడు. లేచి రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నాలో భగవంతుడు ఉన్నాడు, ఆ చెట్టులో భగవంతుడు ఉన్నాడు, అందులో భగవంతుడు అనుకుంటూ వెళుతున్నాడు. ఎదురుకు ఒక ఏనుగు వస్తుంది. ఏనుగు మీద మావటివాడు కూర్చున్నాడు. వాడు సైగ చేస్తున్నాడు పక్కకు తప్పుకొని. నాలో భగవంతుడు ఉన్నాడు, ఏనుగులో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు నా భగవంతుడు ఏం చేయడు అనుకుంటూ దగ్గరికి వెళ్ళాట. ఏనుగు తొండం బట్టి విసిరి కొడితే పోయి గురువు దగ్గర పడ్డాడు. గురువు దగ్గర పడ్డాడు. ఇది ఆ మాత్రం రిపీట్ చేసుకొని చదువుకున్నాడు కాబట్టి. గురువు దగ్గర పడి గురువు వైపు గురువుగా చూశాడు. చూసి, ఏమయ్యా గురుదేవా, అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పావు, మరి ఆ ఏనుగు నన్ను ఎందుకు కొట్టింది అని అడిగాడు. అంటే ఏం జరిగింది చెప్పన్నాడు. వెళ్తున్నా నేను ఇలా అనుకుంటూ ఏనుగు వస్తుంది అంటే ఆ పైన ఉన్న మావటి వాడు నీకేం సిగ్నల్ ఏమని ఇచ్చాడా అని అడిగాడు. వాడు ఏదో చెబుతున్నాడు పక్కకి వెళ్ళని, కానీ నాలో ఉన్న బ్రహ్మాన్ని ఆయన ఏనుగులో ఉన్న బ్రహ్మం ఏం చేస్తుందని నేను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళా అన్నాడు. అంటే నువ్వేం చేసావు చూడు, నువ్వు విన్న మాటని సగం అప్లై చేసావు, సగం అప్లై చేయలేదు అన్నాడు. అదేంటండి అన్నాడు. బ్రహ్మం నీలోను ఏనుగులోనే కాదు, పైన ఉన్న మావటి వాడిలో కూడా ఉంది కదరా. ఆ మావటి వాడిలో ఉన్న బ్రహ్మం ఈ ఏనుగులో ఉన్న బ్రహ్మం ఒరే నీలో ఉన్న బ్రహ్మాన్ని కొడుతుందిరా పక్కకి వెళ్ళని చెబుతున్నాడు కదా, నువ్వు వినాల్సింది కదా. అంటే నువ్వేం చేసావు, ఈ బ్రహ్మం అనే విన్న జ్ఞానాన్ని యథాతథంగా తీసుకుని అప్లై చేస్తున్నావు. కొంతవరకు చేసావు, కొంతవరకు చేయటం అనేసి. అది పూర్ణంగా చేయాలి, లేదా వినన్నా పూర్తిగా వినాలి. నీకు యథాశ్రుత గ్రాహ్యం అని ఒక పేరు చెప్పారు. అంటే విన్నది విన్నట్టు తీసుకుని అప్లై చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. ఈ ఒక సత్యం అనేది ఒక చోట ఉందంటే మన వాంగ్మయంలోనూ మన శాస్త్రములలోనూ అది మళ్ళీ పునః స్థాపించబడుతుంది. ఇది మర్చిపోకూడదు. దానికి ప్రబల ప్రమాణములు ఉంటాయి, అనేక చోట్ల వస్తుంది. దానికి భగవద్గీత ఎగ్జాంపుల్. భగవద్గీతలోనే స్వయంగా పరమాత్మ సాత్విక దానములని, సాత్విక దేవతలని, సాత్విక ఆహారములని, సాత్విక రాజసిక తామసిక గుణములని విభాగం చేసినప్పుడు మరి సాత్విక రాజస తామస పురాణాలు ఉండవా? స్వయంగా మత్స్యపురాణంలో బ్రహ్మదేవుడే తనలో ఇట్లాంటి గుణత్రయముల యొక్క ఆవేశం ఏర్పడ్డప్పుడు దానికి తగ్గట్టుగా తాను ఆయా పురాణములను ప్రవచించడం జరిగిందని తెలియచేయటం వల్ల వేదవ్యాస భగవానుడు పెద్దలైన మహనీయులంతా కూడా పురాణములలో సాత్విక రాజస తామస పురాణములకు ఒక వర్గీకరణని స్పష్టంగా ఇచ్చి, తామసముల కన్నా రాయసములు ప్రమాణములు, రాయసముల పురాణముల కన్నా సాత్విక పురాణములు ప్రమాణములని ఆ 18 పురాణములలో కూడా పురాణములలో సాత్విక పురాణములకు ప్రమాణాన్ని కట్టబెట్టారు. అయితే
ఈ సాత్విక పురాణములు ఒక 6 ఉంటే ఈ 6 కూడా మరొక 2 పురాణములు విశేష ప్రాధాన్యత కలిగినవని పెద్దలంతా నిర్ధారించారు. వాళ్ళ వ్యాఖ్యాన గ్రంథాలలో పుంఖానుపుంఖాల సోదాహరణలు ఆ 2 పురాణముల నుంచి వాళ్ళు ఉట్టంకించారు. ఏమిటో 2 పురాణాలు? విష్ణు పురాణము, శ్రీమద్ మహాభాగవతము. విష్ణు పురాణాన్ని పురాణ రత్నంగా కీర్తిస్తారు, భాగవతాన్ని పురాణ తిలకంగా కీర్తిస్తారు. భాగవతం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇతర పురాణములలో కూడా, అంటే ఈ 18 పురాణములలో ఉన్న ఇతర పురాణములలో కూడా భాగవతాన్ని కీర్తించబడింది. అది భాగవతానికి ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయి. అయితే మనం ఇందాక వస్తే వెనక నుంచి ఒక్కసారి శిష్టవాక్యం అనుకున్నాం. మనం శిష్టవాక్యం చిట్ట చివరి ప్రమాణం. శిష్టవాక్యంలో ఏమేమి వస్తాయి? మహాభక్తులు మహానుభావులు పాడినటువంటి గేయవాంగ్మయమైన, లేక వారు రచించినటువంటి స్తోత్రవాంగ్మయమైన, కొందరు సంస్కృతంలో స్తోత్రాలు వారి భాషల్లో గానములు స్తోత్రములు చేశారు కదా, ఇట్లాంటి స్తోత్రవాంగ్మయం, గేయవాంగ్మయం, గానవాంగ్మయం, అట్లాగే వారు రచించినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు ఇవన్నీ కూడా శిష్టవాక్య పరంపరలోకి వస్తాయి, ఆ ప్రమాణంలోకి వస్తాయి. ఇవన్నీ ప్రమాణమే మనకి ఎప్పటి వరకు? ఈ శిష్టవాక్యములు ఆగమ గ్రంథాలకి విరుద్ధంగా ఉండనంత వరకు, ఆగమ గ్రంథాలు ఆ పైన ఉన్నటువంటి పురాణములకు విరుద్ధంగా ఉండనంత వరకు, ఈ ఆగమములు పురాణములు ఇవన్నీ కూడా ఇతిహాసములకు విరుద్ధంగా ఉండనంత వరకు, ఇతిహాసములు స్మృతులకు విరుద్ధంగా ఉండనంత వరకు, స్మృతులు శృతులకు విరుద్ధంగా ఉండనంత వరకు తీసుకోవాలి అనేది నియమం. శృతి స్మృతి పురాణేషు పరస్పరం విరుద్ధేషు పూర్వం బలీయస్యాత్ ఇది న్యాయవిదో విదుహు అంటూ ఆపస్తంభ మహర్షి ఒక అద్భుతమైనటువంటి ఈ క్రమాన్ని కూడా ఆయన తెలియజేస్తారు ఆపస్తంభ సూత్రాలలో. ఎక్కడైనా శృతి స్మృతి ఇతిహాస పురాణాదులలో గనక పరస్పరం విరుద్ధంగా అనిపించే అంశాలుంటే పూర్వం బలీయస్యాత్, ముందు దానికంటే అంతకు ముందు దానికంటే ఆ పైది ప్రమాణము. దీన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అనుకుంటే మన సాధారణ మానవ పరిభాషలో సామాన్య సగటు సనాతన ధర్మంలో ఉండే వ్యక్తికి అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం మీరు లాయర్గా ఉన్నారు కనుక మన నార్మల్గా ఏదైనా ఒక ఇబ్బంది ఏర్పడి ఒక అంశంలో కాన్ఫ్లిక్ట్ కానీ కొట్లాట కానీ ఏదైనా ఏర్పడితే, అది సివిల్ కావచ్చు ఆర్ క్రిమినల్ కావచ్చు, మనం మొట్టమొదటి దగ్గరగా ఉండేటువంటి ఒక నార్మల్ కోర్టులో మనం దాన్ని సబ్మిట్ చేస్తాం. చేసినప్పుడు ఆ కోర్టులో వాదోపవాదాలు విన్న తరువాత ఆ కేసుని తీసుకొని వాళ్ళు ఒక తీర్పు ఇచ్చాక అంతకంటే పై కోర్టుకి వెళ్తాం జడ్జిమెంట్ కోసం. అక్కడ పైకోర్టులో జడ్జిమెంట్ ఇది 2 సమానంగా ఉందనుకో, నో వరీ, ఇబ్బంది లేదు. కానీ పైకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్ కింద కోర్టు జడ్జిమెంట్ కంటే భిన్నంగా ఉంటే ఏది ప్రమాణం? పైకోర్టు జడ్జిమెంటే ప్రమాణం. ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చినటువంటి తీర్పుకి హైకోర్టులో వచ్చే తీర్పుకి గనక వైరుధ్యం ఉంటే, హైకోర్టు ఇంకొకలాగా చెబితే హైకోర్టు చెప్పిందే చెల్లుతుంది. ఆ హైకోర్టులో ఉన్నటువంటిది కూడా మనకి ఇంకా నచ్చక మనం పైకోర్టుకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం అనుకోండి, సుప్రీంకోర్టు హైకోర్టు కంటే భిన్నంగా చెప్పింది అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టులో ఉండేదే నచ్చుతుంది. ఎందుకు ఇంత వ్యవస్థ పెట్టుంటారు అంటే, ఏ ఒక్క అవకాశంలో కూడా అన్యాయం జరగకూడదనే కదా ఇంత వ్యవస్థ, ఇంత స్క్రూటినింగ్ అనేది ఎందుకు చేశారు అంటే, బాబు ఒక చోట ఒకవేళ నువ్వు సరిగ్గా ఆధారాలు సమర్పించలేక నువ్వు ఓడిపోతే న్యాయం ఉన్న వ్యక్తి తన్ని మరొక్కసారి గెలిపించుకోవడానికి, తన్ని మరొకసారి కాపాడుకోవడానికి ఇంకొక అవకాశం. అట్లా అందుకోసం మనకి వ్యవస్థలో ఇలాంటి ప్రమాణ ప్రక్రియ ఎట్లుందో, ఒక జిల్లా కోర్టు, అంతకంటే పైన హైకోర్టు, అంతకంటే పైన ఒక సుప్రీంకోర్టు ఎట్లా ఉందో, ప్రమాణ పరంపరలో కూడా ఇందాక మనం అనుకున్నామే ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు. ఒక టోటల్ హౌస్లో ఒక ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో, మొత్తం వాంగ్మయంలో ఒకే విషయాన్ని వివిధ రూపాల్లో చెప్తారు, కానీ ఆ విషయం పదే పునరావృతం అవుతుంది సత్యమైనదైతే. అదే ఎక్కడో ఒక చోట బలవంతంగా చేర్చాలనుకుంటే అది ఆ ఒక్క స్థానంలోనే కనబడుతుంది, అది ప్రబలంగా ఎక్కడ వినిపించదు. కనుక ఈ అంశాన్ని ఇవ్వటం జరిగింది ఒకటి. రెండోది, ఇక్కడ సామర్థ్యం కూడా చూడాల్సి వస్తుంది. ఎట్లా సామర్థ్యం చూడాల్సి వస్తుంది? క్రెడిబిలిటీ అంటాం కదండి మనం. లోకంలో ఏదైనా ఒక వస్తువుకైనా ఒక అంశానికైనా అది ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారో దాన్ని బట్టి కదా మనం క్రెడిబిలిటీ అనే ఒక మాటను వాడతాం, విశ్వసనీయత అనే మాటను వాడతాం. సాక్షాత్ భగవానుడు చెప్పిన వేదానికి ఫస్ట్ క్రెడిబిలిటీ, ఆ భగవానుడే మళ్ళీ కృష్ణుడిగా వచ్చి చెప్పినటువంటి భగవద్గీతకి దాని తుల్యమైన, దాంతో సమానమైనటువంటి క్రెడిబిలిటీ. ఎందుకంటే వేద ఉపనిషత్ బ్రహ్మసూత్ర అంటే వేదాలలో ఉపనిషత్తులలో ఏదైతే ఉందో, వేదవ్యాస భగవానుడి కాలం నాటికి దాని మీద చాలా వైరుధ్యాలు, అంటే దాన్ని అర్థం చేసుకోవటంలో వివిధమైనటువంటి వైరుధ్యాలు వచ్చినప్పుడు వ్యాస భగవానుడు ఒక గొప్ప పని చేశాడు. నువ్వు ఒక వేదిక ఎక్కి మాట్లాడటం కాదు, ఈవేళ ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఎవరి స్టాండ్ని వాడు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడతాడు. నిజానికి ఇఫ్ యు ఆర్ జెన్యూన్, నువ్వు ఎవరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అనుకుంటావో వారినే కలిసి
వారి దగ్గరే నీ అభిప్రాయాన్ని పెట్టి నువ్వు వారితో ముచ్చటించాక దాన్ని సమాజంలోకి తేవచ్చు. కానీ ఎవరు ఆ పని చేయట్లేదు చూసారా? వీడిక్కడి నుంచి ఒక మాట అంటాడు, వాళ్ళు సరిగ్గా లేరండి అని. అది ఎవరికి చెబుతున్నాడు? నేరుగా ప్రపంచానికి చెబుతున్నాడు. అలా ఉండకూడదు కదా.